హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలి హోటల్ స్టైల్లో, అది ఎయిమ్స్ కుక్వేర్లో తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటలు ఆరోగ్యంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని ఇలా కాడలు కూడా కొంచెం తక్కువ ఉండేట్టు చూసుకొని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక 30% వరకు కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత డస్ట్ లేదా ఏదైనా మన్ను ఉన్నా కూడా పోతుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లవర్, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఎక్కువ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు బ్యాటర్ని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకొని బాగా పట్టించండి. మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది అనమాట. నేను ఇది చేస్తున్నది ఏఎంసీ కుక్వేర్లో. ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ చాలామంది యూజ్ చేయరు. ఏఎంసీ కుక్వేర్లో డీప్ ఫ్రై చేసుకుంటే రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఎలా వేసామో ఆయిల్ అలాగే ఉంటుంది. లాస్ట్ వరకు కుక్ చేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవ్వదు, థిక్నెస్ రాదనమాట. హెల్త్ కూడా చాలా మంచిది, ఫాస్ట్ కుకింగ్ కూడా ఉంటుంది ఏఎంసీ కుక్వేర్లో. ఒకసారి ట్రై చేయండి. ఈ కలుపుకున్న కాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది కాలీఫ్లవర్ 65 హోటల్స్లో. మీరు కూడా ట్రై చేయండి. ఏఎంసీ కుక్కర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు పర్చేస్ చేసుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ని కాల్ చేయండి. థ్యాంక్ యూ.